ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుదును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనం. I show you affection with eternal grace. The book of Isaiah chapter 54 verses 8. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు తన శ్రేష్టమైన మాటలతో మాట్లాడుచున్నాడు. అదేమిటంటే, చాలా మంది దేవుని దృష్టికి ఘోరమైన పాపములు, దేవుని దృష్టికి వ్యతిరేకంగా కీడులను, ఇతరులను బాధించడం లాంటి పనులు చేస్తూ ఆయన యందు భయము భక్తి లేక సంతోషంతో ఉంటారు. కానీ దేవుడు మిమ్మల్ని అందరినీ చూసి ఎంతో బాధతో, దేవునికి కోపం ఒక్క నిమిషము మాత్రమే ఉంటుంది, కానీ తర్వాత దేవుడు నిన్ను తన కృపావాత్సల్యతతో నింపుతాడు. దేవుడు కరుణామయుడు, దయామయుడు, నీ యందు జాలిగల దేవుడు. నువ్వు అనుకుంటున్నావేమో, నాకు ఏంటి ఇలాంటి పరిస్థితులు, నాకు ఏంటి అనారోగ్య పరిస్థితులు, ఒక్కొక్కసారి శోధనలు వెంటాడినా, సమస్యలు నిన్ను చుట్టుముట్టినా నాకెందుకు ఈ పరిస్థితులు ఎదురయ్యాయని నీవు అనుకుంటున్నావేమో. దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, నేను నిన్ను శాశ్వతమైన కృపతో నిన్ను ప్రేమించుచున్నాను, నీ మీద వాత్సల్యతను నింపుతాను. నీవు నా దృష్టికి నీతిమంతునిగా ఎంచబడి నా యందు నీవు కృపతోనూ యథార్థత కలిగి జీవించినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కావున అలాగే ఈ వాక్యం వింటున్న వారందరూ వారి వారి జీవితాలను పరిశీలించుకోండి. దేవుని దృష్టికి మనం ఏ విధంగా జీవిస్తున్నాం, ఎలా ఉంటున్నాము, ఆయన పరిశుద్ధ ఆలయములో పూర్ణ మనస్సుతో ఆయనను ఆరాధిస్తున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. సమస్యలు కలిగినప్పుడు, వేదనలు నిన్ను చుట్టుముట్టినప్పుడు నీవు ఆయనను ఆశ్రయించినట్లయితే దేవుడు నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధమైన మనసుతో దేవునిని ఆరాధించినప్పుడు దేవుడు నీకు తన కృపావాత్సల్యతతో కున్న ఇబ్బందులను విడుదల చేస్తాడు. కాబట్టి మన ప్రార్థన విన్నపములు దేవుని దృష్టికి ఎలా ఉండాలి ఏంటి అనేది దేవుని దృష్టికి యథార్థంగా జీవించాలని ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడవైన మా యేసయ్య, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. నీకే స్తోత్రములు చెల్లించుచున్నాము దేవా. ఈరోజు ఈ ఉదయకాల సమయములో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా, మా జీవితాలను మార్చండి. మేము నీ దృష్టికి పాపము చేసి ఉన్నాము. నీ యందు విశ్వాసము లేక ఇతరులకు కీడులు తలంపులను తెచ్చిపెడుతున్నామయ్యా. ప్రభువా, మమ్మల్ని క్షమించండి, మా తప్పులను మన్నించండి, మా ఎడల మీరు జాలి చూపించండి ప్రభువా. ఇదిగో దేవా, నీ కోపము నిమిషము మాత్రమే ఉంటుందని సెలవిచ్చావు కదయ్యా. కోపమును ఉంచండి, ఈ కృపను మా అందు ఉంచండి దేవా. ఈ దృష్టికి మేము నీతిమంతులుగా జీవించేలా సహాయము దయచేయండి. నీ కృపతో మమ్మల్ని అందరినీ నింపండి ప్రభువా. ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారి వారి జీవితాలలో మీరు కార్యములు జరిగించండి. వారు చేస్తున్న పన్ను పాటల్లో కూడా మీరు తోడుగా ఉండండి. వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా వారిని మీరు కాచి కాపాడండి. ఈరోజు ఎందరైతే ప్రయాణం చేయుచున్నారో వారందరినీ దర్శించి వారికి మంచి మార్గమును అనుసరించండి. వారికి క్షేమాన్ని దయచేయండి. నిత్యమైన కృపతో ఈ వాత్సల్యతను, నీ కృపను మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.